అంటే ఈ గిమ్నాజియం లో ఉండే సేమ్ ఇదే ప్యాటర్న్ ఇందులో కూడా ఉంటుందా? రియల్ చూలే 10th వరకు. ఓకే, సేమ్ లైక్ ఇండియా. 10th వరకు అది. వాళ్ళకు ఇదేంటిది బుక్స్ గిమ్నాజియం లాగా బుక్స్ ఎక్కువ ఉంటది, ప్లస్ హౌప్ షూల మెటల్ షూల లాగా ప్రాక్టికాలిటీ కూడా ఉంటది. అంటే వాళ్ళకి రెండు అలవాటు అయిపోయి ఉంటారు. ఓకే, సో అంటే ఇప్పుడు గిమ్నాజియం బెటరా ఇది బెటరా? అది నువ్వు చూస్ చేసుకోవాలనుకుంటున్న వే బట్టి ఉంటది. ఇప్పుడు నువ్వు యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటున్నారనుకుంటే గిమ్నాజియం బెటర్ ఆప్షన్. కానీ రియల్ షూల కూడా దాన్ని మీరు యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడ మనకి లాంగ్వేజ్ బ్యారియర్ అనేది చాలా పెద్ద ప్రాబ్లమ్. సో దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? లాంగ్వేజ్ బ్యారియర్ అన్న పెద్ద నాకు అజెక్ట్ అయితే ఇంటిగ్రేషన్ కోర్స్ లో ఉన్నాం. ఇంటిగ్రేషన్ కోర్స్ లో మేము లాంగ్వేజెస్ నేర్చుకున్నాం, ప్లస్ మాకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తో ఎక్కువ అలవాటు అయ్యారు. అంటే వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చే స్టూడెంట్స్ ఉంటారు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే ఇంగ్లీష్ వచ్చు, డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడతారు, వాళ్ళతో అలవాటు అయిన తర్వాత. కానీ మేము జర్మన్ సైమల్టేనియస్ గానే ఇలాగ నేర్చుకునే అలాగా అలవాటు అయిపోయింది, అంటే స్టూడెంట్స్ అందరితో. తర్వాత నార్మల్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ చేసుకోవాలి, అంటే క్లాస్ లో ఫ్రెండ్స్ చేసుకోవడం అది కొంచెం స్ట్రగుల్ అవుతారు ఎవరైనా స్టార్టింగ్ మీరు అంటే ఏమన్నా ట్యూషన్స్ జాయిన్ అవ్వడం కానీ ఇలా బేసిక్ గా ఈ లాంగ్వేజ్ కోసం అని మెయిన్ గా ఇంటిగ్రేషన్ కోర్స్ కాకుండా మీరు స్కూల్లో పెట్టే ఎఫర్ట్స్ కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత ఏ రకమైన ఇవి తీసుకునే వాళ్ళు లాంగ్వేజ్ నేర్చుకోవడం కోసం? ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా మంది ఇండియా నుంచి కానీ వేరే కంట్రీస్ నుంచి కానీ ఇక్కడికి వస్తారు కదా, సో వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుంది కదా, వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అని జస్ట్ మనం చూపిద్దామని అడుగుతున్నా అనమాట. ఇప్పుడు ఇది ఇంటిగ్రేషన్ కోర్సు దానికి సంబంధించి మొత్తం మీకు స్కూల్లో చెప్తారు, అంతవరకు ఓకే. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఎఫర్ట్స్ మీరు ఎలా పెట్టారు, దానికి ఏమన్నా ట్యూషన్స్ కానీ ఇట్లా ఏమన్నా మీరు లేదా బయటకు వెళ్ళడం కానీ ఆన్లైన్ ట్యూషన్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటాయా, మనం చూసుకోవచ్చా ఇక్కడ? ఇండియన్ ట్యూషన్స్ అవన్నీ అయితే జరిగే. మాకు అది నేను 2 years ఇంటిగ్రేషన్ కోర్స్ అయిపోయిన తర్వాత 2 years స్కూల్ తర్వాత కూడా నేను ట్యూషన్స్ చెప్పించుకున్నాను. ఆన్లైన్ తీసుకోవాలా, ఎలా మనం చూస్ చేసుకోవాలి? అంటే బయట నుంచి తీసుకోవాలా, ఇండియా నుంచి మన క్లాస్ అవైలబుల్ ఉంటాయా? ఏ టైప్ ఆఫ్ ట్యూషన్స్ తీసుకుంటే మీకు డైలీ స్కూల్లో డైలీ మాట్లాడడానికి కానీ చదువు మీకు లాంగ్వేజ్ చదువు, ఎందుకంటే మీకు అన్ని మాక్సిమం సబ్జెక్ట్స్ జర్మన్ లాంగ్వేజ్ లోనే ఉంటాయి కదా సబ్జెక్ట్స్ కూడా. ఓకే, ఒక ఇంగ్లీష్ కానీ లేదంటే వేరే లాంగ్వేజ్ కానీ తప్పితే మిగతా అన్ని జర్మన్ లోనే ఉంటాయి. సో ఇవన్నీ కావాలి అంటే మనకి డైలీ ఇక్కడ లోకల్స్ లాగా మనం బిహేవ్ చేస్తేనే మాట్లాడగలిగితేనే మనకు వస్తాయి. సో ఇంత అంటే మనం షార్ట్ టైంలో లోకల్స్ లాగా మాట్లాడి ఆ రేంజ్ లో వెళ్ళాలి అంటే ట్యూషన్స్ మీరు ఎన్ని రోజులు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు? అంటే ఇండియా నుంచి తీసుకున్నారా లేదంటే ఏదన్నా ఇక్కడ ఆన్లైన్ లో తీసుకున్నారా, ఎట్లా ప్రాసెస్ అది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా నుంచి తీసుకుంటే అది ఓకే, కానీ అంత బెస్ట్ కాదు. ఎందుకంటే ప్రొనౌన్సియేషన్ సరిగ్గా రాదు, గ్రామర్ వోకాబ్ వస్తాయి కానీ ఇక్కడ గ్రామర్ వోకాబ్ లేకపోయినా అర్థం చేసుకోగలుగుతారు. కానీ ప్రొనౌన్సియేషన్ సరిగ్గా లేకపోతే అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే కొన్ని ఆర్ట్స్ డిఫరెంట్ గా ఉంటాయి, వావెల్స్ డిఫరెంట్ గా ప్రొనౌన్స్ చేస్తారు. సో అది ఇంపార్టెంట్. సో అందుకని ఈ లోకల్స్ కనుక మనం చూస్ చేసుకుంటే సో మనకి బాగా హెల్ప్ అవుతుంది అంటావు. ప్లస్ వాళ్ళ కల్చర్ కూడా నేర్చుకుంటారు కదా లోకల్స్. అవును, కరెక్ట్. ఇక్కడ వాళ్ళు లాంగ్వేజ్ కి వాళ్ళ కల్చర్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి మనం కూడా అలా ఉంటేనే సర్వైవ్ అవ్వగలుగుతాం. ఓకే, సో ఇది మీరు ఇలా ఓవర్కమ్ చేసుకొని దీన్ని ఫైనల్ గా 9th grade కి వచ్చి ఇప్పుడు గిమ్నాజియంలో ప్రాక్టికల్స్ అంతా చేస్తున్నావు కదా, సో ఎలా ఉంటది మీకు స్కూల్లో? ప్రతి సబ్జెక్ట్ పైన ప్రాక్టికల్స్ ఉంటాయా లేదంటే మీరు ఓన్లీ చూస్ చేసుకొని దాన్ని చెయ్యొచ్చా? అంటే ఇప్పుడు గిమ్నాజియంలో ఫస్ట్ ఎలా ఉంటుందంటే 5th grade అయిపోయిన తర్వాత లాటిన్
మా స్కూల్ అట్లీస్ట్ ఇది ఓకే లాటిన్ లేకపోతే ఫ్రెంచ్ చూస్ చేసుకోవాల్సి వచ్చింది మేము. ఓకే నేను ఫ్రెంచ్ చూస్ చేసుకున్నా. Oh. మళ్ళీ 7th end కు మేము 8th లో ఏం చదువుకోవాలో చూస్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మా స్కూల్లో లాంగ్వేజెస్ ఉన్నాయి. లాంగ్వేజెస్ అంటే స్పానిష్ చూస్ చేసుకోవచ్చు, ఓకే సోషల్ అంటే పాలిటిక్స్ లా అటు సైడ్ వెళ్ళే వాళ్ళకు, అను సైన్స్ నార్మల్ సైన్స్ బయాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఓకే ఇటు. నేను కెమిస్ట్రీ ఫిజిక్స్ సైన్స్ చూస్ చేసుకున్నా. అంటే Okay. సైన్స్ కలిగింది. దానిపైన మీరు ప్రాక్టికల్స్ చేస్తారా? Practicals ఎప్పుడు చేయాలి. 9th లో 9th లో ఒక వీక్ మనం వేరే కంపెనీ దగ్గరికి వెళ్ళేసి నీకు ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీలో చూడాలి. అంటే నేను చేసినేమో ఇప్పుడు ఎంవివి ఏంటిది గెస్ట్ ఓపెన్ లో అనేసి ఒక ఇండస్ట్రీ పార్క్ ఉంటుంది. ఓకే అక్కడ నేను చేసేసా. అంటే ఒక వీక్ నేను వాళ్ళు అక్కడ ఎలా చేస్తారు పని. ఓకే మీరు అంటే డైరెక్ట్ గా మీరు వెళ్ళి చూస్ చేసుకొని మీరు వర్క్ చేసి ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా తెచ్చుకోవచ్చు. ఏది 9th స్టాండర్డ్స్ కి అంటే ఒక వీక్ అదే 1 వీకేలే. అఫ్ కోర్స్ ఇప్పుడు 9th స్టాండర్డ్స్ అంటే చాలా తక్కువ క్లాసే కదా. సో ఈ లెవెల్లోనే మీకు అదంతా కూడా ఎక్స్పీరియన్స్ చేపిస్తారు. అది యాక్చువల్లీ మ్యాండేటరీ Ah. చేయాలి. ప్రతి స్కూల్లో చేయాలి 9th లో. అంటే దానికి కూడా ఏమైనా స్కోర్ ఉంటదా? మీ కంపెనీ వాళ్ళు ఇస్తారా స్కోర్? అది ఒక లేకపోతే పేపర్ ఉంటది. అంటే ఈ స్కూల్ ఒక పేపర్ వస్తుంది. ఆ పేపర్ ఫిల్ అవుట్ చేయించుకొని రావాలి. ప్లస్ ఒక పేపర్ నువ్వే ఫిల్ అవుట్ చేయాలి. నువ్వు ఆ వీక్ లో ఏం చేసావు అంతా కూడా. ఓకే ప్లస్ ఒక సర్టిఫికేట్ వచ్చింది దాంట్లో. నీకు ఈ సర్టిఫికేట్ అను ఇదేంటిది నిన్ను రేట్ చేసిన పేపర్ చాలా ఇంపార్టెంట్. అంటే నీకు సివిలో పెట్టుకోవడానికి, అంటే నీకు ఎక్స్పీరియన్స్ యాడ్ అయినట్టు ఉంటది. ఓకే రేపు మీరు ఈ 13th గ్రేడ్ తర్వాత జాబ్స్ కి వెళ్ళాలన్నా లేదంటే యూనివర్సిటీస్ కి వెళ్ళాలన్నా ఇది మాత్రం మ్యాండేటరీగా అవసరం అవుతుంది ఇక్కడ జర్మనీ. ఓకే నైస్. సో ఇక్కడ టీచింగ్ ఇది మీకు టీచర్స్ తో కొలాబరేషన్ ఎలా ఉంటది? వాళ్ళు ఎలా మీతో అంతా బాగానే ఫ్రెండ్లీగా చెప్పడం గానీ అంతా అలానే ఉంటుందా? లేదంటే లేదు ఇక్కడ కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారా? చదవాల్సిందే ప్రెజర్ చేసి చదవండి 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 అని అలాగే ఉంటుందా ప్రెజర్? అంటే అది స్కూల్ బట్టి ప్లస్ టీచర్స్ బట్టి ఉంటుంది. ఓకే అంటే ఇప్పుడు మా స్కూల్లో అయితే టీచర్స్ చదవమంటారు, కానీ ప్లస్ అట్ ద సేమ్ టైం మీ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేయాలని అంటారు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంటిగ్రేషన్ లో ఉన్నప్పుడు ఒక టీచర్ వచ్చింది. ఆవిడ జర్మన్ టీచర్. ఆవిడైతే బాగా చదవండి, కానీ ఆవిడ హెల్ప్ కూడా అంతే చేసింది. ఇప్పుడు నార్మల్ క్లాసెస్ లో ఉన్నప్పుడు మేము డైలీ చదువుతాం, కానీ అట్ ద సేమ్ టైం ఫ్రెండ్షిప్స్ అవన్నీ కూడా ఉంచుకోవాలన్నట్టు హోంవర్క్ తక్కువ మాకు. అంటే హోంవర్క్ మ్యాథ్స్ ఒక హాఫ్ అన్ అవర్ లో ఫినిష్ చేసి పెట్టేస్తారు. ఓకే చిన్ను, నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది, కానీ మనం కంపేర్ చేయొచ్చో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాము. ఇండియాలో ఎలా ఉంది? మా స్కూల్ టాప్ లో ఉండాలి, మా స్కూల్ టాప్ లో ఉండాలి, మా స్కూల్ ఇది 1 2 3 నెంబర్ లోనే ఉండాలి అని చెప్పి పొద్దున్నే 5కి లేపుతారు, 4కి లేపుతారు. హాస్టల్స్ ఎట్లా ఉన్నప్పుడు ఇంకా ప్రెజర్ చేస్తూనే ఉంటారు ఇట్లా ఉంటది కదా. సో మీకు కూడా అంటే స్కూలింగ్ లెవెల్లో టీచర్స్ చెప్పినప్పుడు కానీ హోంవర్క్స్ చేయనప్పుడు కానీ లేదంటే ఈ చదవడం బై హార్ట్ చేయడం ఈ ప్రాసెస్ కూడా మీకు కూడా సేమ్ ఉంటుందా? మాకు బై హార్టింగ్ ఉండదు. అంటే నువ్వు ప్రాక్టికల్ గా నువ్వు అర్థం చేసుకొని నువ్వు ఓన్ గా పేపర్ పైన పెట్టడమే కానీ నువ్వు బట్టి అంటే బై హార్ట్ చేసుకుంటే స్కూల్ రేసిజం అనేది మీకు లేదు అసలు. అంటే మా స్కూల్ టాప్ లో ఉండాలి, మా స్కూల్ కి కిడ్స్ రావాలి రావాలని ఉంటది. కొంచెం కిడ్స్ వస్తే బాగుంటది అనేసి, ఎందుకంటే ఫండింగ్ పెరిగింది అనేసి. కానీ మా స్కూల్ టాప్ లో ఉండాలి, మా స్కూల్ ఎలాగ ఉండాలి, స్కూల్స్ రేసిజం అనేది లేదు. ఓకే మీకు ఇక్కడ లోకల్ కిడ్స్ కి మీకు అంటే రేసిజం ఏమన్నా చూపిస్తారా? అంటే వీళ్ళు ఏదో వేరే కంట్రీ నుంచి వచ్చారు అది ఉంటదా పిల్లలకి? అది డిపెండ్స్ ఆన్ ద స్కూల్. మా స్కూల్ అయితే ఇంటిగ్రేషన్ కోర్స్ ఉంది, చాలా మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉండే క్లాసుల్లో, బట్టి మా దగ్గర ఉండదు రేసిజం. అంటే ఇప్పుడు వేరే స్కూల్స్ అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు జర్మన్ కిడ్స్ ఉంటారు, మీరు వేరే కంట్రీస్ నుంచి వెళ్ళిన కిడ్స్, వాళ్ళు మీతో ఎలా కోలాబరేట్ అవుతారు, మీరు వాళ్ళతో ఎట్లా ఉంటారు, ఇలాంటి ప్రాసెస్ లో ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే దాంట్లో రేసిజమా, వీళ్ళు వచ్చారు వీళ్ళతో మనం ఉండకూడదు అట్లా ఏమన్నా ఉంటుందా? బాగా వెల్కమింగ్ గా ఉంటుందా జర్మన్? అంటే వెల్కమింగ్ గా ఉంటారంటే అది మీకు ఇప్పుడు కొంతమంది బాగా ఫ్రెండ్స్ అవ్వగలుగుతారు, కొంతమంది డిఫరెన్సెస్ ఉంటాయి. అఫ్ కోర్స్ అది మన మైండ్ సెట్ ని బట్టి కూడా ఉంటది, కానీ మోస్ట్ ఆఫ్ ద జర్మన్ కిడ్స్ వెల్కమింగ్ గానే ఉంటారు మీతోటి. ఏదన్నా చెప్పాలన్నా మీరు ఒకళ్ళు క్లాస్ లో
ఐ మీన్ మీకు ప్లేయింగ్ టైం ఇలా ఏమన్నా ఉంటుందా స్కూల్లో? బ్రేక్ టైం ఉంటది. ఓకే. ఆ బ్రేక్ టైం 15 మినిట్స్ 2 టైమ్స్ వస్తాయి నాకు. ఓకే. 15 మినిట్స్ అంటే నార్మల్లీ అందరు నార్మల్ గానే ఉంటారు. అంటే క్వశ్చన్స్ అడిగితే హెల్ప్ చేస్తారు. ఓకే. ఈ డౌట్స్ మీరు చెప్పుకున్నప్పుడు కానీ ఒకరికొకరు బాగానే హెల్ప్ బానే చేసుకుంటారు. ఓకే. చిన్ను, ఇప్పుడు నువ్వు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నువ్వు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు, అండ్ కొత్తగా వచ్చే వాళ్ళకి మెయిన్ గా వేరే కంట్రీస్ నుంచి కానీ ఇట్లా వచ్చే వాళ్ళకి ఇక్కడ స్కూల్స్ వెతుక్కునే ప్రాసెస్ లో అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఫస్ట్ నేను బాగా స్ట్రగుల్ అయింది ఏంటంటే ఒక ఇంటిగ్రేషన్ కోర్స్ ఫైండ్ చేయడం. ఓకే. ఆ ఇంటిగ్రేషన్ కోర్స్ ఫైండ్ చేయడానికి నాకు చాలా మంది హెల్ప్ చేశారు. ఇప్పుడు ఒక అన్నయ్య హెల్ప్ చేశారు, వాళ్ళ పేరెంట్స్ అన్నయ్య బాగా హెల్ప్ చేశారు. వాళ్ళు ఇప్పుడు అన్నయ్య కూడా యూనివర్సిటీలో ఉన్నాడు. కానీ ఆ ఇంటిగ్రేషన్ కోర్స్ అయిపోయిన తర్వాత మా పేరెంట్స్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్మన్ వాళ్ళనే ట్యూషన్ పెట్టించడం అలవాటు చేశారు. అంటే నా ప్రొనౌన్సియేషన్, గ్రామర్ అంతా ఇప్పుడు నేను మాట్లాడేదంతా వీళ్ళలాగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళలాగా వచ్చిందంటే నేను స్కూల్లో కూడా ఈజీగా ఫ్రెండ్స్ చేసుకోవడం, అది థర్డ్ ది ఫ్రెండ్స్ చేసుకోవడం ఆబ్వియస్లీ. అంటే ఫ్రెండ్స్ చేసుకోవడం అదంతా నేను ఓన్ గా చేసుకున్నా. అంటే వాళ్ళకు వేరే సబ్జెక్ట్స్ హెల్ప్ కావాలంటే వాళ్ళకి వేరే సబ్జెక్ట్స్ హెల్ప్ చేసి నేను ఓన్ గా నాకు హెల్ప్ వాళ్ళు అలా చేసి వైస్ వర్సా అలా చేసుకున్నాం. ఇన్ కంక్లూజన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రేషన్ కోర్స్ ఫైండ్ చేసుకొని రండి ఇక్కడికి. ఇంటిగ్రేషన్ కోర్స్ ఫైండ్ చేసుకొని వచ్చారంటే ఈజీ అయిపోతుంది. తర్వాత స్లోగా ఇక్కడ వాళ్ళని ఎత్తుకోండి ట్యూషన్స్ కొన్నిటికి. ఎందుకంటే ఇండియన్స్ ఎస్ దే విల్ హెల్ప్ యూ, బట్ ఇట్ వోంట్ బి ద హెల్ప్ దట్ యూ గెట్ ఫ్రమ్ దమ్ ఫ్రమ్ జర్మన్స్. అదేలే, అంటే నువ్వేం చెప్తున్నావు అంటే ఇప్పుడు ఆ లెవెల్లో జర్మన్స్ మాట్లాడే అంత లాంగ్వేజ్ లెవెల్ మన ఇండియన్స్ దగ్గర నుంచి రాదు. సో బెటర్ లోకల్ వాళ్ళు చూస్ చేసుకొని వాళ్ళ దగ్గర ట్రైన్ అవ్వడం బెటర్. సో ఓకే, థ్యాంక్ యూ చిన్ను, బాగా చెప్పావు, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చావు మన వీడియోస్ కి, మీ స్కూలింగ్స్ గురించి అంతా. సో ఆల్ ది బెస్ట్, బాగా చదువుకో, అండ్ నువ్వు కూడా త్వరలో యూనివర్సిటీకి వెళ్ళడమో జాబ్ కొట్టడమో ఏదో ఒకటి చేసి అప్పుడు మన వీడియోలోనే ఇంకొక మంచి ఇంటర్వ్యూ ఇవ్వాలి నువ్వు. సో థ్యాంక్ యూ. సో ఇదండి ఈరోజు వీడియో. ఇక్కడ కూడా నేను కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తాను, ఎందుకంటే బాగా నాయిస్గా ఉంది, వాయిస్ కూడా క్లారిటీగా లేదు కోల్డ్ వల్ల, అండ్ సైడ్ నుంచి పిల్లల డిస్టర్బెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల ఇక్కడ నేను కొంతవరకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇక్కడ మనకి అంజని చాలా బాగా చెప్పింది, అండ్ చిన్నమ్మాయి 9th క్లాస్ చదువుతుంది, అయినా కూడా ఎక్కడ ఫియర్ లేకుండా మనకి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నీట్గా. సో థ్యాంక్ యూ అంజని, అండ్ ఆల్ ది బెస్ట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రైబ్ అనేది ఒక మోటివేషన్, అండ్ ఫర్దర్ వీడియోస్ మేము చేయడానికి అది ఒక ఎంకరేజ్మెంట్. ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేసి చాలా కొత్త స్టేజ్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాము. సో ఇంకొక మంచి కంటెంట్ తోటి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతవరకు సెలవు, నమస్కారం, థ్యాంక్ యూ.